బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. 47వ కీర్తన చదువుకుందాం. ఒకసారి 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆహరోనమాయను, భూరధ్వనితో యెహోవా ఆహరోనమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి. ఆయన మహోన్నతుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కొరాహు కుమారులు చేసిన గీతం ఇది. దాంట్లో కొరాహు కుమారులు దేవాతి దేవుణ్ణి, ఆయన సృష్టి కార్యములు, ఆయన చేతి పనులు, అలాగే ఆయన సర్వభూమికి ఏమై ఉన్నాడు అనే మాటని మనకు తెలియపరుస్తున్నారు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట, సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. ఆ మహారాజై ఉన్నాడు. సర్వభూమిలో నీవు నేను ఉన్నాము. అందు గురించి ఏమని చెప్తున్నాడంటే, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. యెహోవా గురించి చెబుతూ ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మహారాజు అంటే మనల్ని రక్షించే రక్షకుడు, పరిపాలించే పాలకుడు, అలాగే రక్షించే రక్షకుడుగా దేవాతి దేవుడు ఉన్నట్లుగా మరి చెప్పడం చూస్తుంటున్నాము. అంతేకాదు, నీకు నాకు కూడా మనందరికీ తెలుసు, ఆయన రాజులకు రాజు. ఆ రాజు ఏలుచున్నటువంటి సర్వభూమిలో నీవు నేను నివసిస్తున్నాము. కనుకనే ఆయన చెబుతూ అంటున్న మాట ఏంటంటే, సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మామూలు రాజు కాదు, ఈ లోకంలో రాజులు, కానీ ఆయన అయితే దేవాతి దేవుడైతే ఆయన మహారాజా ఉన్నాడని చెబుతూ 7వ వచనం గనక మనం చూస్తే 6-7 వచనం, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. రాజును ఏదైనా కొద్ది సహాయం మనకి ఏదైనా కొంచెం చేస్తే చాలా మనం వారిని పొగుడుతూ ఉంటాం. కానీ ఈయన మహారాజు, సర్వభూమికే రాజై ఉన్నాడు. కనుకనే ఆయన ఏం చేయాలటంటే కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. ఎవరిని కీర్తించాలి, ఎందుకు కీర్తించాలి అంటే ఆయన రాజు. దేనికి రాజు అంటే సర్వభూమికి రాజై ఉన్నాడు. బైబిల్లోని బంగారు మాట కూడా ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. కనుక దేవాతి దేవుణ్ణి కీర్తించుడి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. 7వ వచనంలో కూడా దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. మళ్ళీ ఆయన వారి నోటి నుండి వచ్చిన మాట ఏంటంటే, సర్వభూమి ఒకటైతే మహారాజు ఇంకొకటి. సర్వభూమిలో నీవు నేనున్నాము. మనల్ని పరిపాలించేది ఆ దేవాతి దేవుడు. ఆయన మహారాజై ఉన్నాడు. ఆ మహారాజు ఏం చేస్తాడంటే పరిపాలిస్తాడు, పాలిస్తాడు, మనకి రక్షకుడుగా ఆయన నిలుస్తాడు. కనుక ఆయనను కీర్తించుడి అని చెప్పడం చూస్తుంటున్నాం. రమ్యముగా కీర్తనలు పాడుడి. నీవు నేను ఆయనను పాడాలి, కొనియాడాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఆయన రాజు కనుక, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు కనుక ఆ భూమిలో నీవు నేను ఉన్నాము. కనుకనే మనము దేవాతి దేవుణ్ణి కీర్తించే వారంగా రమ్యముగా కీర్తనలు పాడుడి. మనోహరంగా, ఆయనకి ఇష్టముగా, వినసొంపుగా ఒక బలియాగము ఆయన మన కొరకు చెందాడు. అంతేకాకుండా కనుక ఆయనను కీర్తించుడి అని మనం చూస్తుంటున్నాం. ఇంకేంటంటే ఆయన అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుని తెలిసిన బిడ్డలకే కాదు, సర్వ భూలోకానికి అంతటికి కూడా ఆయన రాజై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. సర్వభూమి అంటే అందులో దేవుణ్ణి తెలిసిన వారు ఉంటారు, దేవుణ్ణి ఎరగని వారు ఉంటారు. కనుక వారందరికీ కూడా ఆయనే రాజు, రాజులకు రాజు అని చెప్పడం మనము చూస్తుంటున్నాం. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు అంటే
ఆయన తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నీవు నేను దేవుణ్ణి చూడకపోవచ్చు, కనబడకపోవచ్చు అని అనొచ్చు, కానీ దేవాతి దేవునికి సమస్తము తేట తెల్లగా ఉన్నది. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉండి నిన్ను నన్ను పరీక్షించి పరిశీలించే దేవుడై ఉన్నాడు. ఒక చోట వ్రాయబడి ఉంటుంది, దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడు అని కూడా వ్రాయబడి ఉంటుంటుంది. కనుక నీవు నేను ఆయన చేయాల్సిన పని ఏంటంటే, ఆయన సర్వ భూమికి రాజై ఉన్నాడు కనుక ఆయనను కీర్తించుడి, రమ్యముగా కీర్తనలు పాడుడి అని మనము వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. అందరూ కూడా ఆయన ప్రియమైన పిల్లలందరూ కూడా కూడుకొని ఉన్నప్పటికీ కూడా దేవుని ఎరగని బిడ్డలకు కూడా ఆయన రాజే అని మనము వాక్యము చూస్తుంటున్నాము. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. భూనివాసులు అనుభవించే ప్రతిది కూడా సర్వలోకములో ఉన్నటువంటి వారు లేదా సర్వ భూమిలో ఉన్నటువంటి వారు అనుభవించే ప్రతిది కూడా దేవునివై ఉన్నవి అని వాక్యం సెలవిస్తుంది. నిజంగానే సమస్తము దేవుడిచ్చాడు, దేవునివి మనం అనుభవిస్తున్నాము. ఎందుకంటే మనం ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం కనుక మనము ఆయనను స్తుతించే వారంలా ఉండాలని మాత్రమే ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. కనుక ఆయనను మరవక విడవక కొనియాడు బిడ్డలుగా, ఇవన్నీ కూడా దేవునివే అని మనం చూస్తుంటున్నాము. కీర్తనకారుడు 24వ కీర్తనలో మనం చూద్దాం. 24వ కీర్తనలో కూడా మనము చూడొచ్చు, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు అంటే సర్వ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా దేవాతి దేవునివే. ఆ దేవుడు నీకు నాకు బహుమానంగా నీవు నేను ఈ లోకంలో జీవించడానికి ఆయన మనకిచ్చినటువంటి సంపద అని మనము గుర్తు చేసుకోవాలి. అందు గురించే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, జల ప్రవాహముల మీద దానిని స్థిరపరచెను. దేవుడి గొప్ప కార్యములు ఇవి. కనుక సముద్రముల మీద ఆయన పునాది వేసిన దేవుడు నిన్ను నన్ను ఈ భూలోకములో అనగా సర్వలోకములో నీవు నేను నివసించాలని సమస్తము మనకిచ్చినటువంటి దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాము. కనుక ఇక్కడ కొరాహు కుమారులు రాసిన గీతంలో చూస్తే దేవుణ్ణి రమ్యముగా కీర్తనలు పాడుచు ఆయనను కీర్తించుడి, స్తుతించుడి, ఘనపరచుడి. సమస్తం ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన సర్వలోకానికి లేదా సర్వ భూమికి రాజై ఉన్నాడు కాబట్టి ఆయనను కీర్తించుడి అని చెప్తూ ఆయన మహారాజై ఉన్నాడు అంటున్నారు. సర్వభూమికి ఆయన ఏమై ఉన్నాడు అని అంటే మహారాజై ఉన్నాడు. నీవు నేనేమై ఉన్నామంటే మహారాజు పిల్లలము. ఆయనను స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి. ఆ తండ్రి అయిన దేవుడు అత్యున్నత సింహాసనమందు పరిశుద్ధ స్థలమునందు ఆయన ఆసీనుడై నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. సర్వము ఆయనదే కనుక ఆయనను స్తుతించుడి అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అలాగే 48వ కీర్తనలో చివరిగా మనం చూద్దాం. 48వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు అంటే సర్వభూమికి మహారాజై ఉన్న దేవుడు మనకేమై ఉన్నాడు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. కనుకనే ఆయనను స్తుతించుడి, గణపరచుడి అని మనము చూస్తుంటున్నాము. ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే వారంలాగా ఉండాలి. ఎందు గురించి అనంటే ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఎప్పటి వరకు? సదాకాలం అంటే ఎప్పటి వరకు అనంటే నీవు నేను మరణము వరకు ఆయన మనలను నడిపించే దేవుడు. ఇహలోకములో మరణము వరకు ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడు. ఆ దేవుణ్ణి మరవక విడవక ఆయనని కీర్తించుడి. సర్వభూమికి ఆయన మహారాజు ఉన్నాడు కనుక కీర్తించుడి అని మనం దైవ వాక్యాన్ని గమనిస్తున్నాం. బైబిల్లోని బంగారు మాటగా సర్వభూమికి దేవాతి దేవుడు ఏమై ఉన్నాడు అంటే మహారాజు ఉన్నాడు. నీవు నేనేమై ఉన్నాము? సర్వభూమిలో
మనమున్నాము. మనం ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు చేయబడినాము కనుక ఆ మహారాజు పిల్లలమైన మనము అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి ఆ పరిశుద్ధుని నిత్యము స్తుతించి కీర్తించే కృప దేవుడు మనకిచ్చాడు. కనుక దానిని పోగొట్టుకోకుండా కోరాహు కుమారులు గీతం ద్వారా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవుని కృపలో నీవు నేను ఎదిగే కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్.